మన హీరోయిన్ మీనాక్షి చౌదరికి మాత్రం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అబ్బా. మన ఇండస్ట్రీలో కావచ్చు, తమిళ ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా. ఎందుకంటే తనకున్న యాక్టింగ్, తనకున్న డ్యాన్స్ అలాంటి అవకాశాలు తెప్పిస్తున్నాయని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇచ్చట వాహనంలో నిరపరాధ సినిమా హిట్ 2, ఇంకోటి వచ్చేసి గుంటూరు కారంలో కావచ్చు, ఇంకొక సినిమా రాబోయే సినిమాల్లో గోటు, ఇంకోటి మెకానిక్ రాకీ. ఈ సినిమాల్లో అంటే ఇంకా గ్రీన్ సిగ్నల్స్ కొన్ని సైన్ చేశాయంట ఆల్రెడీ ఒక 4, 5 ప్రాజెక్టులకి. చాలా అంటే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే శ్రీలీల కూడా ఇలాంటి స్థాయి నుంచి చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఒకేసారి ఒక 10 సినిమాలు చేతిలో పెట్టుకొని చేసింది శ్రీలీల. అలాంటి అవకాశాలు మీనాక్షి చౌదరికి కూడా ఇప్పుడు రావచ్చు. తను ఆ పేరుని అలానే నిలబెట్టుకొని కష్టపడి యాక్టింగ్ చేసి మంచి బిహేవియర్తో ముందుకు వెళ్ళగలిగితే ఒక 20-30 సినిమాలు మాత్రం గ్యారంటీగా తన చేతిలో ఉంటాయి. ఎందుకంటే గుంటూరు కారం సినిమాలో త్రివిక్రమ్ గారు ఛాన్స్ ఇచ్చారు. మహేష్ బాబు గారి పక్కన యాక్ట్ చేయడం ఒక హీరోయిన్ అంటే అది మామూలు విషయం అయితే అస్సలకి కాదు. అలాంటి ఛాన్స్ వచ్చినప్పటికీ ఇంకెంత అదృష్టం అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వెంబటే విజయ్తో దళపతి విజయ్తో గోడ్ సినిమాలో ఇంక గోల్డెన్ ఛాన్స్. అది ఇంకా అతను అక్కడ ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలిసిందే. అతని దగ్గర కూడా ఒక మంచి అవకాశం దొరికింది. మీనాక్షి చౌదరికి ఇది నిజంగా అంటే చాలా బెటర్ అండ్ గ్రేటర్ అవకాశము. దీన్ని ఎలాగ దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. తను మంచిగా డ్యాన్స్ చేస్తుంది. మనము కిలాడి సినిమాలో చూసాము. అసలు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. 2-3 సాంగ్లు అదరగొట్టేసింది. అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. మన సాంగ్ కూడా రిలీజ్ అయింది మెకానిక్ రాకీలో కూడా, మంగిలి పడిన సాంగ్ అనుకుంటా. కొంచెం యాక్టింగ్ డ్యాన్స్ పరంగా అయితే కొంచెం పర్లేదు. అయితే డ్యాన్స్ చేసే సాంగ్ అయితే కాదు అది. ఆ గోడ్ సినిమాలో కూడా అంతే సేమ్. అది కూడా డ్యాన్స్ చేసే బీట్స్ ఉన్న సాంగ్ అయితే కాదు. బట్ తనకైతే మంచి మంచి అవకాశాలు నేనైతే నమ్ముతున్నాను. తను కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటున్నారో మీనాక్షి చౌదరి గారి గురించి కింద కామెంట్ చేయండి. తను ఎలా యాక్టింగ్ చేస్తుందో అది కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని మీరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.